హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల తులసీదళం ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు తులసీదళం నవల ఆడియో 15వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. జయదేవ్ ఇంటికి ఎలక్ట్రిక్ కనెక్షన్ అమర్చిన తర్వాత పైడి తల్లి శ్మశానం పక్కనే ఉన్న పాడుపడిన సత్రంలో కొంచెం సేపు పడుకున్నాడు. 12 అవుతుండగా అతడు లేచాడు. సత్రం బయటకొచ్చాడు. మరుసటి రోజు అమావాస్య అవడం వల్ల చీకటి దట్టంగా అలుముకొని ఉంది. సరస్వతి అబ్రకదబ్రిస్తున్న పార్టీకి వెళ్లాడని అతనికి తెలీదు. సత్రం మెట్లు దిగబోతూ చప్పున ఆగాడు. తలుపు పక్కనే ఉన్న కిటికీలో నుంచి 2 మెరుస్తున్న నక్షత్రం లాంటి కళ్ళు తననే గమనిస్తున్నట్టు చూశాడు. మెరుస్తూ ఆరుతూ శవం మీదకి వాలబోయే డేగ కళ్ళలా, పొదమధ్య పులి కళ్ళలా ష్ అన్నాడు అదిలిస్తూ. నక్షత్రాలు అలానే మినుక్కు మినుక్కుమంటూనే ఉన్నాయి. చెయ్యి విదిలించి మళ్ళీ ఇష్ అన్నాడు. అంతే. ఏం జరిగిందో ఊహించే లోపల అతడి మొహం మీదకు దోకింది ఆ ఆకారం. మొదట మెత్తగానే తగిలింది. కాని మరుక్షణం వాడి గోళ్లు అతడి మొహాన్ని సర్రున చీల్చాయి. గొంతులో నుంచి కెవ్వున రాబోయిన కేక గొంతులోనే ఆగిపోయింది. శబ్దం రాకూడదు. ఎవరికీ నిద్రాభంగం కలగకూడదు. అంతా క్షణంసేపే. అతడి మీదకు దూకిన ఆకారం నేల మీదకు గెంతి మ్యావ్ అంటూ అరుచుకుంటూ చీకట్లో కలిసిపోయింది. చిక్కటి ద్రవం బుగ్గ మీదుగా పెదవిపైకి జారి ఉప్పగా తగిలింది. అతడు స్థాణువై నిలబడిపోయాడు. శరీరంలో రక్తం వడివడిగా ప్రవహించసాగింది. కోలుకోవడానికి నిమిషం పట్టింది. చీకట్లో హఠాత్తుగా దూకిన పిల్లి అతడిని భయపెట్టిన మాట నిజమే కాని అతడి కళ్ల ముందు 30 లక్షల ఆస్తి మెదులుతోంది. మనిషిని చూడగానే పారిపోయే పిల్లి బెదిరితే మీదకు దూకుతుంది. పిల్లి ఎదుర్రావడం అపశకునం. చేస్తున్న పనే క్షుద్రం. ఇంకా దానికి అపశకునమేంటి? అతడు చీకట్లో కలిసిపోయాడు. పిల్లి పారిపోయినందుకు విచారం లేదు. ముందు వెంట్రుకలు కాల్చాలి. ఊరి చివర శ్మశానం. బ్రతుకు చివర మనిషిని ఆహ్వానించే శ్మశానం. అతడు శ్మశానం చేరుకుంటుంటే చర్చి గంటలు వినిపించాయి. ఆగి నిలబడి లెక్క పెట్టాడు. 11. అంటే ఇంకా 1 గంట. ఇంకో గంటలో పాప కోమాలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 24 గంటల్లో 24 గంటలన్న పదం అతడికి ఏదో జ్ఞాపకాల్ని రేపింది. నిన్నటి ఉత్తరం. 24 గంటలు. అంతే. ఈ రోజు నుంచి 4 గంటలు పాప మరణానికి. నిన్నటి నుంచి 24 గంటలు తన మరణానికి. అంటే ఇంకో గంటలో ఈ శ్మశానంలో మరణిస్తే అసలు మరణించినట్టు ఎవరికైనా తెలుస్తుందా? శ్మశానంలో మరణం. చాలా విచిత్రమైన వాక్యమది. తనని దెయ్యం చంపుతుందా? ఇంకో 24 గంటలు అని వ్రాసిన చేతులు ఎవరివి? దెయ్యానికి చేతులుంటాయా? అతడు అప్రయత్నంగా మెడ తడుముకున్నాడు. భగ్గున మంట. పిల్లి గోళ్లు చేసిన గాయం. దెయ్యానికి పిల్లి మిత్రుడంటారు. తన స్నేహితుడికి సాయం చేయడం కోసం పిల్లి మీదకు దూకిందా? అలా దూకి తన కళ్ళు పీకి సన్నగా వణికేనేమో అన్న అనుమానం వచ్చింది అతడికి. తల విదిలించాడు. నవ్వొచ్చింది. వెధవ ఆలోచనలు. క్షణమేమరపాటుగా ఉంటే ఆలోచనలు ఎంత వేగంగా పయనిస్తాయి అనుకున్నాడు. పైడితల్లి శ్మశానంలోకి ప్రవేశించబోతూ ఆగాడు. మనిషి మనసులో పాపంలా దట్టంగా చీకటి. జుట్టు విరబోసుకున్న దెయ్యాల్లా చెట్లు కదలకుండా నిశ్చలంగా అతడినే గమనిస్తున్నట్టు, అతడేం చేస్తున్నాడో చూస్తున్నట్టు. అతడు చుట్టూ చూశాడు. చెట్లు, పొదలు, చీకటి, తుప్పలు, రాళ్ళు అన్నీ ఇతన్నే ఉత్సుకతతో చూస్తున్నాయి. ఒక చిన్నారి పాపను చంపడానికి అతడు చేస్తున్న ప్రయత్నాలను విషాదంగా, నిస్సహాయంగా చూస్తున్నాయి. సమయం కోసం వేచి ఉన్నట్టు ఆగాయన్నీ. అతడు చుట్టూ చూసి శ్మశానం లోపలికి ప్రవేశించాడు. గాలి స్తబ్దంగా ఉంది. ఆకాశం నిర్మలంగా ఉంది. కాని ఉత్తరం దిక్కున మేఘాలు దట్టంగా, పైన తీతువు పిట్ట వికృతంగా అరుచుకుంటూ సాగిపోతోంది. అతడు నడుస్తుంటే కాళ్ల క్రింద ఎండు పుల్లలు, ఎముకలు చప్పుడు చేస్తూ నలుగుతున్నాయి. అతడాగాడు. చాలా లోపలికి వచ్చేశానా అనుకున్నాడు. వచ్చేస్తే బయటకెళ్ళడం కష్టం. శ్మశానంలో నుంచి బయటకు దారుండదు తెలిస్తే తప్ప. తెలియకపోతే రాత్రంతా ఇక్కడే నక్కల మధ్య. అతడేం చదువుకున్నాడో ఎవరికీ తెలీదు. అతడి మెదడులో ఎంత క్రూరమైన ఆలోచనలు ఉన్నాయో ఎవ్వరూ ఊహించలేరు. ఎన్నో దారుణాలను అతడు నవ్వుతూ చేశాడు.
అతడి మనసులో పాపభీతి లేదు. కాని ఈరోజు ఈ క్షణం భీతి ప్రవేశించింది. అది క్షణక్షణం పెరుగుతుంది, మహావృక్షమవుతుంది. అందుకే తన ఆలోచనలని అతడు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఆలోచనలు, మనిషిని భయపెట్టి చంపే ఆలోచనలు. అతడు కదలబోతూ మళ్ళీ ఆగాడు. ఎవరో వచ్చిన ధ్వని, సన్నగా, కిలకిలా. లేదు లేదు, ఇదంతా భ్రాంతి అనుకున్నాడు. నవ్వేరా? లేదు. కానీ వినిపించిందే. వినిపించిందా? అసలు అది నవ్వేనా? నవ్వైతే ఎవరిది? అనితదా? ఈ ప్రేతాత్మల్లో అనిత ఉందా? తన కోసం ఎదురు చూస్తుందా? అసలిదంతా తన భ్రమేమో. కానీ నవ్వు వినిపించిందే. అతడు తల విదిలించాడు. మనసు దిటవుపరుచుకోవడానికి ప్రయత్నించసాగాడు. అప్పుడో చిత్రం జరిగింది. చిన్న గాలి తెమ్మెర దక్షిణం నుంచి వీచింది. అంతా స్తబ్దంగా ఉన్న శ్మశానంలో ఒక చిన్న గాలి తెమ్మెర అకస్మాత్తుగా వీస్తే అంతకన్నా భయానక దృశ్యం ఇంకొకటి ఉండదు. కపాలంలో గాలి దూరి బయటకు వస్తుంటే పిశాచాల నాట్యానికి సన్నాయిలా సన్నటి ఊళ వినిపిస్తుంది. ఎంతటి ధైర్యవంతుడికైనా ఒళ్ళు జలధరింపచేస్తుంది ఆ శబ్దం. ఆ శబ్దం వినాలంటే నిశ్శబ్దమైన శ్మశానంలోకి అర్ధరాత్రి వెళ్ళాలి. ప్రపంచంలోని ఏ వాయిద్యము పలికించలేని శబ్దాన్ని కపాలం పలికిస్తుంది. అతడి నుదుటి మీద చెమట ధారాపాతంగా కారుతోంది. భయం ప్రారంభమైంది. ఉత్తరంగా ఉన్న మేఘం వేగంగా పయనిస్తూ వస్తోంది. గాలి ఉద్ధృతమైంది. అప్పటి వరకు స్తబ్దంగా ఉన్న చెట్లు శృంఖలాలు తెంచుకున్నట్టు అటూ ఇటూ ఊగసాగాయి. క్షణంలో మారిన వాతావరణం చూసి అతడు నిర్విణ్ణుడయ్యాడు. అంతలో పెద్ద శబ్దం, చెవులు బద్దలయ్యేలా, మనిషి కంపించేలా. అతని కళ్ల ముందే ఒక పెద్ద కొమ్మ ఎలా పడింది? ఆ పడడం కూడా మామూలుగా పడలేదు. గాలిలో పళ్ళెం ఎగిరినట్టు కొంచెం సేపు ఎగిరి కింద పడింది. ఆ చెట్టు కింద తను ఉండినట్టయితే? గదిలో అకస్మాత్తుగా జారిపడిన నిలువెత్తు పటం. కపాలాల మధ్య నుంచి వస్తున్న గాలి చేస్తున్న ధ్వని దెయ్యం వేస్తున్న ఈలలా ఉంది. తనంతట తనే పడిన పటం. గదిలో ధడేలున ఇక్కడ పడిన కొమ్మ. కొమ్మ పడడానికి కారణం గాలి. మరి నిన్న పటం పడడానికి కారణమేంటి? అన్ని తలుపులు మూసిన గదిలో నిన్నటి స్మృతులు ఈరోజు జ్ఞాపకాలై భయపెడుతున్నాయి. నిన్న రాత్రి గదిలోకి చల్లటి గాలి ఎలా వచ్చింది? అన్ని అనుమానాలే. అయితే వాటితో ఇంకా సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. పాప వెంట్రుకలు తీశాడు. వాటితో పాటే అగ్గిపెట్టె. వెంట్రుకల్ని అంటించాలి. గాలి వీస్తోంది. అతడు సమాధి చాటుగా కూర్చోవాలనుకున్నాడు. సగం కూలిన సమాధి ఒకటి కనబడింది. దాని దగ్గరగా వెళ్ళి మోకాళ్ల మీద కూర్చున్నాడు. గాలికి అగ్గిపుల్ల ఆరిపోకుండా సమాధి ఆపుతుంది. చిన్న చిన్న చెట్లు సమాధి మీద ఊగుతున్నాయి. మనిషిని పైకి లాక్కుపోయే యమపాశాల్లా. మధ్యకి విరిగిన సమాధిలో నుంచి మట్టి పెళ్లలు పెళ్లలుగా రాలుతుంది. అతడు పక్కకి చూసి ఉలిక్కిపడ్డాడు. సమాధి మీద బొమ్మ అతడిని పరిహసిస్తున్నట్టుగా ఉంది. ఆ బొమ్మ సర్పబంధం. ఎవరో మంత్రగాడు ఎవర్నో చంపడానికి సమాధి మీద వ్రాసిన అతి పురాతనమైన ప్రయోగం. పాము మెలికల్లో ఒక్కో మెలికలో ఒక్కో ప్రత్యేక అక్షరం వ్రాసి ప్రత్యర్థిని పాముకాటికి గురిచెయ్యడం ఒకప్పటి విద్య. సర్పబంధం. పైడితల్లి చూస్తున్నది బొమ్మని కాదు, బొమ్మ మధ్యలో 24 అన్న అంకెని. 24. 24 గంటల్లో ముగ్గు. పొద్దున లేవగానే తన కాళ్ల ముందు దెయ్యం వేసిన ముగ్గు చేసిన హెచ్చరిక. అతడు చప్పున అక్కడ్నుంచి లేచాడు. అక్కడ్నుంచి వెళ్ళిపోవడానికి ఆయత్తమయ్యాడు. అప్పుడు వినిపించింది గాజుల చప్పుడు. సన్నగా గాలిలో తేలి ఒకసారి, ఒకేసారి. ఎవరది? అతని కంఠం అతనికే వికృతంగా కీచుగా వినిపించింది. అతడి ప్రశ్నకి సమాధానంగా గాలి వీచింది. కపాలాల్లో నుంచి ఊళలు జవాబిచ్చాయి. అతడు ధ్వని వినిపించిన వైపు 2 అడుగులు వేసి నిశ్చేష్టుడై ఆగిపోయాడు. వెన్నులో నుంచి చలి ప్రారంభమై ఒళ్లంతా వణికించింది. ఇప్పటి వరకు చెవులే మోసం చేశాయనుకున్నాడు. కాని ఎదుటి దృశ్యం అతడి నోట్లో తడారిపోయేలా చేసింది. ఎదురుగా 10 అడుగుల దూరంలో నాట్యం చేస్తున్న 2 కపాలాలు ప్రేతాత్మ అడుగుల లయలా కదులుతున్నాయి. అతడు కళ్ళు నులుముకుని చూస్తే ఆగినట్టే ఉన్నాయి, మళ్లీ కదిలినట్టున్నాయి.
అతడు పక్కకు తిరిగి అలాగే స్థాణువైపోయాడు. అక్కడో 4 కంకాళాలు, ఇటు తిరిగితే మరో 3. అతడి చుట్టూ పిశాచాలు నృత్యం చేస్తున్నట్టు ఉన్నాయి. నెమ్మదిగా తమలోకి ఆహ్వానిస్తున్నట్టు, లయబద్ధంగా. ఓ క్షణం అతడు పిచ్చెత్తినట్టు ఊగిపోయాడు. అతడి పిడికిళ్ళు అప్రయత్నంగా బిగుసుకున్నాయి, పళ్ళు బిగుసుకుపోయాయి. అన్నిటి మధ్య అతడు ఉన్నట్టుండి అతనికి ధైర్యం వచ్చింది, చావు ధైర్యం. నన్నెవరూ భయపెట్టలేరు అనుకున్నాడు. అరుస్తూ గాలి కన్నా వేగంగా వెళ్ళి 2 కపాలాల్ని కాళ్లతో తన్నాడు. బంతుల్లా అవి దొర్లుకుంటూ వెళ్ళి దూరంగా పడ్డాయి. తీగల్లేవు, నాట్యం చేయించే చేతులు లేవు. ఒక ఎముక అతని కాలి క్రింద దానంతట అదే కదిలింది. అతడు చూస్తుండగానే ఒక పుర్రె టపాలున పగిలింది. ఎముక విరిగిన చప్పుడు, ఎవరో ఆర్తనాదం చేసిన ధ్వని. అతని చుట్టూ కంకాళాలు నాట్యం చేస్తూనే ఉన్నాయి. పుర్రె ఎలా పగిలింది? ఎలా పగిలింది? ఆపండి! ఎలుగెత్తి అరిచాడు. అతని గొంతు శ్మశానంలో ప్రతిధ్వనించింది. ఒక్కసారిగా గాలి ఆగిపోయింది. శ్మశానం నిశ్శబ్దమైంది. భయంకరమైన నిశ్శబ్దం. అందులో శ్మశానంలో నిశ్శబ్దమంటే చెట్టు పుట్టలు అతన్నే చూస్తున్నాయి. అనితా! అతనరిచాడు. నువ్వు నన్ను భయపెట్టలేవు. చచ్చి దెయ్యమై సాధిద్దామనుకున్నావా? ఇదిగో ఇప్పుడే చూడు, ఈ వెంట్రుకలు కాలుస్తున్నాను. ఈ మంటతో నువ్వు పారిపోవాలి, పారిపోవాలి, పోవాలి అంటూ హిస్టీరియా వచ్చినవాడిలా అగ్గిపెట్టెలో నుంచి పుల్ల తీసి ఒక చేత్తో వెంట్రుకలు పట్టుకుని పుల్లగీశాడు. బుస్ అంటూ పెద్ద పొగ అతని మొహాన్ని ఒక్కసారిగా కప్పేసింది. అగ్గిపుల్లని అప్రయత్నంగా వదిలేశాడు. మరో పుల్లని వెలిగించాడు. మంట రాలేదు. మేఘల్లా తెల్లటి పొగ. అగ్గిపుల్ల వెలిగిస్తే మంట రావడం లేదు, పొగ వస్తుంది. అప్పుడు వినిపించింది మళ్లీ నవ్వు, అనితది. అంత క్రితం రోజు బల్లమీద దానంతట అదే అగ్గిపెట్టె మండిపోయినప్పుడు తనకు వినిపించకుండా సరస్వతికి వినిపించిన నవ్వు. పాప వెంట్రుకలు కాల్చనివ్వకుండా, ఇప్పుడు మంట రానివ్వకుండా చేసిందెవరు? అతడు పిచ్చెక్కినట్టు ఏడుస్తూ నవ్వాడు. దెయ్యమా, నీకు మంటంటే భయం కదూ? అరిచాడు. చిన్న నవ్వు, టప్మని చిన్న చప్పుడు. అతడు పక్కనున్న పొదలో నుంచి ఒక్కసారిగా పెద్ద మంట వచ్చింది. అరక్షణంలో ఎండుకర్రలు అంటుకుని చిటపట చప్పుడుతో మండిపోసాగినాయి. కపాలాలు మరింత ఉద్ధృతంగా ఎగరడం మంటల్లో భయంకరంగా కనిపించసాగింది. ఒక్కసారిగా వెర్రిగా అరిచి అతడు పరిగెత్తసాగాడు. ఒక గమ్యం లేకుండా. చుట్టూ శ్మశానం. చంద్రుణ్ణి నల్లటి మేఘం కప్పేసింది. చీకటి మరింత దట్టమైంది. అతడు ప్రాణాలు దక్కించుకోవడం కోసం పరిగెత్తుతున్నాడు. చెమట ధారాపాతంగా కారుతోంది. అతడు చేసిన పాపాలు దెయ్యాలై అతన్ని వెంటాడుతున్నట్టున్నాయి. పొదల్లో నుంచి తుప్పల్లో నుంచి పరుగెడుతున్నాడు. రాళ్లని రప్పల్ని దాటుకుంటూ దూరంగా కనిపించే సన్నటి వెలుగుకేసి పరిగెత్తుతున్నాడు. దూరంగా కనిపిస్తున్న ఆ వెలుగు ఓ చితిమంట. 5 నిమిషాలతడు ఆగకుండా పరుగెత్తి అక్కడికి చేరుకున్నాడు. ఎవరో సగం కాల్చి వదిలేసిన చితి. అతడు రొప్పుతూ ఆగాడు. వెనక్కి తిరిగి చూశాడు. అతడు 2 అడుగులు వెనక్కి వేసి చితివైపు వేసి, ఎవరది అనబోయాడు. ఆయాసం వల్లనూ గొంతులో తడారిపోవడం వల్లనూ మాట పెగల్లేదు. మళ్లీ ఎండుటాకుల మీద ఎవరో నడిచిన ధ్వని. భయంతో కుంచించుకుపోయాడు. మరో 2 అడుగులు వెనక్కి వేశాడు. వెనకేముందో చూసుకోలేదు. అప్పుడు తగిలింది వేడి. చితిది. అతడు చప్పున వెనుతిరిగాడు. 1 అడుగు దూరంలో ఉంది చితి. అతడు వెనక్కి అడుగు వెయ్యబోతూ గొంతు ఎవరో పట్టుకున్నట్టు ఆగిపోయాడు. కాళ్ళు భూమికి తాపడం చేసినట్టయింది. కనుగ్రుడ్లు విపరీతంగా వికృతంగా పెద్దవయ్యాయి. భయంతో ఆర్తనాదం కూడా గొంతు దాటి బయటకు రావడం లేదు. సగం కాలిన శవం చితిలో నిలువుగా లేస్తోంది. నల్లటి శవం. కర్రలుగా మారిన చేతులు గాలిలోకి సాచి పైకి వస్తుంది. 1 కనుగుడ్డు మంటకి పేలిపోయింది. జుట్టు అక్కడక్కడా కాలి వికృతంగా ఉంది. మంటకి కడుపు ఉబ్బింది. శవం కాల్చేటప్పుడు పైకి లేవకుండా కర్రలతో నొక్కి పెడతాడు కాపరి. అది లేకపోవడంతో జరిగిన పరిణామమది. దిక్కు మొక్కు లేని శవాల్ని శ్మశానంలో కాల్చి పారేసినప్పుడు జరిగేది. నిలువెత్తు శవాన్ని అడుగు దూరంలో చూసేసరికి అతడి ప్రాణాలు నిలువునా పోయినాయి. చేతులు సాచి తన కౌగిలిలోకి ఆహ్వానిస్తున్నట్టు శవం. మంటల మధ్య నుంచి లేచిన శవం. పైడితల్లి పళ్ల మధ్య నాలుక టప్మని తెగింది.
భయంతో పళ్ళు బిగుసుకుపోయాయి. నోరంతా రక్తం. అయినా అతడా బాధని గుర్తించే స్థితిలో లేడు. ఒక్క గెంతులో అక్కడ్నుంచి పక్కకి దూకాడు. లేడి కన్నా వేగంగా 10 అడుగులు పరిగెత్తాడు. పెద్ద గొయ్యి. చూసుకోలేదు. దభిల్లున పడ్డాడు వెల్లకిలా. ఫట్మన్న చప్పుడు. ఏదో విరిగిన ధ్వని. కింద తుమ్మ చెట్టున్నట్టుంది. ఒక్కసారిగా కొన్ని 100 ముళ్ళు అతడి శరీరాన్ని స్పృశించినాయి. అంతే. తర్వాత గాఢమైన నిశ్శబ్దం. అతడికంతా తెలుస్తూనే ఉంది. కాని ఏ అవయవమూ కదల్చలేకపోతున్నాడు. అతడికి తెలిసిపోయింది తన ప్రాణం పోవడం ఖాయమని. మనుష్య సంచారం లేని ఆ శ్మశానం నడిబొడ్డులో తోడేళ్లకి ఆహారం అవడం కోసం తన శరీరం ఆయత్తం అవబోతోందని. అప్పుడు జ్ఞాపకం వచ్చిందతడికి. అనిత తనని అతనికి అర్పితం చేసుకుంటూ పాపకి నయమవ్వాలని దేవుణ్ణి ప్రార్థించిన అమాయకురాలు. దాని ఫలితమేనా ఇంత హేయమైన చావు? అతడు కదలడానికి ప్రయత్నం చేశాడు. వంటి నిండా ముళ్ళు, తుమ్మముళ్ళు. ఎన్ని? 108? 1008? చిన్న పాపని చిత్రహింస చెయ్యాలని మరో 8 ముళ్ళు గుండెలో గుచ్చమన్నాడే, దానికి 10 రెట్లు శరీరమంతా గుచ్చుకొని ఉన్నాయి. అతడు చేసిన పాపాలకు అతడు ఈ లోకంలోనే శిక్ష అనుభవిస్తున్నాడు. అతని కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. మెదడు ఆలోచిస్తూనే ఉంది. నోట్లో నుంచి రక్తం కారుతూనే ఉంది. నిలువుగా పడి ఉన్నాడు. రక్తం వాసన పసిగట్టినట్టు పైన అలికిడయింది. అతడు పైకి చూశాడు. ఆ చివరి క్షణం అతడు ప్రాణభయంతో కంపించిపోయాడు. నెమ్మదిగా గోతిలోకి దిగుతూ వస్తోంది తోడేలు. అతడు అరవబోయాడు. తెగిన నాలుక వీలు పడనీయలేదు. అతడు లేవబోయాడు. విరిగిన వెన్నెముక వీలు పడనీయలేదు. చేతులు కదల్చబోయాడు. ముళ్ళు కదలనివ్వలేదు. అది అతడి దగ్గరగా వచ్చింది. దాని నాలుక వికృతంగా వేలాడుతోంది. నోట్లో నుంచి చొంగ కారుతోంది. అతడు బేలగా దాని కళ్ళలోకి చూశాడు. అది ఒక్క క్షణం ఆగి నెమ్మదిగా అతడి మొహం మీదకు నాలుకను చేర్చింది. అప్పుడు పోయింది అతని ప్రాణం భయంతో. ఫెంటాస్టిక్, రియల్లీ ఫెంటాస్టిక్ అన్నాడు విద్యాపతి. ఇదంతా ఎందుకు చేశావు అని అడిగాడు. నారాయణరావు కాగితం మీద వ్రాశాడు. అసలు సంగతి చెప్పలేదు. నేను శిక్షార్హుణ్ణేనా అని. విద్యాపతి ఒక్క క్షణం మాట్లాడలేదు. తర్వాత సాలోచనగా అన్నాడు, కాదు, న్యాయశాస్త్ర ప్రకారం కాదు. అయినా అతడు చేసిన అన్యాయాలకి, అతడి మోసాలకి అంత క్రూరమైన చావే సరైన శిక్ష. అసలు నువ్విదంతా ఎలా చేశావు? ఒక్కొక్కటే వివరంగా చెప్పు అన్నాడు విద్యాపతి. నారాయణరావు వ్రాయడం ప్రారంభించాడు. మనిషి మనసులో భయం తాలూకా మొదటి బీజం పడడం కష్టం. అది పడిందంటే తరువాత మహావృక్షమవుతుంది. నిమ్మకాయ కోసే కత్తికి మందార పూలు రాసి ఎండబెడితే అది కోస్తున్నప్పుడు రక్తం కారుతుంది. అలాగే కోకోకోలాకి బదులు సీసాలో అన్నభేది, చాకలి సోడా నీళ్లు కలిపి పోస్తే అది కోకాకోలా లాగే ఉండి, గ్లాసులో అడుగున కొద్దిగా నిమ్మ ఉప్పు ఉంచితే కోకోకోలా అనుకుని పోసిన ద్రవం ఉప్పు తగలగానే రంగు కోల్పోయి నీళ్లుగా మారుతుంది. పడుకోబోయే ముందు కడిగిన గచ్చు మీద ముగ్గు పెడితే అప్పుడు కనబడదు, పొద్దున్న లేచాక కనబడుతుంది. అలాగే తెల్ల కాగితం మీద నిమ్మరసంతో అక్షరాలు వ్రాసి దాన్ని గోడకు అమర్చి మరుసటి రోజు పొద్దున్నే సూర్యరశ్మిని దాని మీదకు కిటికీలో నుంచి అద్దంతో ఫోకస్ చేస్తే అక్షరాలు ఎర్రగా కనబడతాయి. ఫోటో అకస్మాత్తుగా పడిపోవడానికి కారణం దాని వెనక దారానికి కట్టిన సిగరెట్టు. అలాగే అగ్గిపెట్టెలో కొద్దిగా సల్ఫ్యూరిక్ యాసిడ్ పోసి ఉంచితే అరగంటయ్యాక దానంతట అదే మండిపోతుంది. శ్మశానంలో పాప వెంట్రుకల్ని కాల్చడానికి పైడి తల్లి అగ్గిపుల్ల వెలిగించగానే పెద్ద పొగ రావడానికి కారణం ఆ అగ్గిపుల్లల్ని సోడియం సిలికేట్లో ముంచి ఎండబెట్టడమే. గది అకస్మాత్తుగా చల్లబడి పైడి తల్లిని భయపెట్టడానికి కారణం ఈథర్. కప్పలు కపాలాన్ని కదుపుతాయి. భాస్వరం పొదల్ని మండిస్తుంది. సున్నంలో నానిన కొబ్బరి చిప్ప నీటి చుక్క పడగానే కపాలంలా పగులుతుంది. కొన్ని మానవ నిర్మితాలు, కొన్ని యాదృచ్ఛికాలు అన్నీ కలిపి పైడి తల్లిని చంపాయి. విద్యాపతి ఉన్న గదిలోకి గాలిలా దూసుకొచ్చాడు శ్రీధర్ అబ్రకదబ్రా. ఏమైంది పైడి తల్లికి? విద్యాపతి వివరంగా చెప్పాడు అతడి మరణం సంగతి. శ్రీధర్ మొహం వాడిపోయింది. ఉన్న ఒక్క ఆధారమూ పోయింది. ఇక ఈ ప్రపంచంలో ఆ ఆచూకీ చెప్పేవాళ్లు ఎవరూ లేరు. బ్రాహ్మణ్ అతన్నే చూస్తున్నాడు. శ్రీధర్ ఇస్మాయిల్ దగ్గరకు వెళ్లి భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు, మన చేతుల్లో నుంచి అంతా జారిపోయింది ఇస్మాయిల్. ఆ చేతబడి జరిగే చోటు చెప్పగలిగేవాడు ఒక్కడూ ఈ భూలోకంలో మరి లేడు.
మాతో ఇంతసేపు ఉన్నందుకు, మా కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకున్నందుకు ఈ పరిస్థితుల్లో కృతజ్ఞతలు చెప్పటం తప్ప ఇంకేమీ చెయ్యలేను. వెళ్ళిరా ఇస్మాయిల్. అతడి కంఠం దుఃఖంతో వణికింది. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా కలుసుకుందాం, బ్రతికుంటే అన్నాడు. మంత్రగాడు ఎన్నో మాయలు నేర్చినవాడు అయినా ఇస్మాయిల్కి కూడా కళ్ళ నీళ్లు తిరిగాయి. మళ్ళీ తటపటాయించి ఒకసారి ఇద్దరి వైపు చూసి నెమ్మదిగా వెనుతిరిగి అక్కడ్నించి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. మిగిలిన ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది. దాన్ని భంగపరుస్తూ బ్రాహ్మణ్ అన్నాడు, ఆస్పత్రికి వెళదామా అని. ఏముందక్కడ? నిరాశగా అన్నాడు శ్రీధర్. అసలు పైడితల్లి శ్మశానానికి ఎందుకు వెళ్ళాడు? పాప వెంట్రుకలు కాల్చడానికి. మీకెలా తెలిసిందిదంతా? నారాయణరావు రాత్రంతా అతడు చచ్చే వరకు అతడితో పాటే ఉన్నాడు కాబట్టి. ఇద్దరూ నారాయణరావు వైపు చూశారు. అతడి మొహంలో ఏ భావమూ లేదు. పగ తీర్చుకున్న తృప్తి మాత్రం కనిపిస్తుంది. పైడితల్లిని నువ్వు వెంటాడావా? అవునన్నట్టు తలూపాడు. ఎందుకు? అతడు విద్యాపతి వైపు చెప్పమన్నట్టు చూశాడు. విద్యాపతి చెప్పడం మొదలుపెట్టాడు. అనితని వాళ్లు మోసం చెయ్యడం, అనిత ఆత్మహత్య, నారాయణరావు పగ తీర్చుకోవడం అంతా వివరంగా చెప్పాడు. మోకాళ్ల మధ్య చేతులు ఉంచుకుని తల క్రిందకు వంచి శ్రీధర్ వింటున్నాడు. ఒక్కో విషయం వింటుంటే అతడి మొహం తెల్లగా పాలిపోయింది. అమాయకురాలైన తన చెల్లెల్ని ఎంత దారుణంగా మోసం చేశారు వాళ్ళు. అతడికి ఆవేశం రావడం లేదు, దుఃఖం వస్తోంది. తన చెల్లెలు పాప ప్రాణాన్ని రక్షిస్తున్నాను అనుకుని మోసపోయిన విధానం తలుచుకుని, పాప కోసం త్యాగం చేసిన వైనం తలుచుకుని అతడి ఒళ్లంతా కంపించసాగింది. అనిత అనుకున్నాడు మనసులో. ఒక్కరోజు ముందు ఇదంతా తెలిసి ఉంటే ఎంత బావుణ్ణు. ఆ పైడితల్లిని నరికి పోగులు చేసి తన కళ్ల ముందే తిరుగుతూ తన ఇంట్లో ఉంటూ ఎంత దారుణంగా తనని మోసం చేశారు. తమ కుటుంబాన్ని సర్వనాశనం చేశారు. తనకు ఫూల్లా ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయాడు. అయినా వాళ్ళు ఇదంతా ఎందుకు చేశారు? ఎందుకు? అతడు తలెత్తాడు. తనలో తనే అనుకుంటున్నట్టు అదే ప్రశ్న అడిగాడు. ఎందుకు వీళ్ళిదంతా చేశారు అని. ఎవరూ మాట్లాడలేదు. శ్రీధర్ మళ్ళీ అన్నాడు, పాప చచ్చిపోతే ఎవరికి లాభం అని. ఈ ప్రశ్న అతడే ఉద్దేశంతో అడిగాడో తెలీదుగాని విద్యాపతి ఆ ప్రశ్నను లాయర్లాగే తీసుకుని శ్రీకృష్ణ అనాథ బాలికల శరణాలయానికి అన్నాడు. అంతలోనే ఏదో జ్ఞాపకం వచ్చినట్టు, నిన్న చచ్చిపోయిన వాడి పేరేంటన్నావు? పైడితల్లి కదూ? అతడు అనాథ శరణాలయం వాడే శ్రీధర్. లే, మనం అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి. చాలా రోజుల తర్వాత నా దగ్గరికి చందా కోసం ఒక ఆవిడొచ్చింది. ఆవిడ్ని కలుసుకుంటే మనకేదైనా క్లూ దొరకొచ్చు అన్నాడు ఉద్వేగంగా. శ్రీధర్ ఒక్క గెంతులో దిగాడు. మరుక్షణం ముగ్గురు కార్లో ఉన్నారు. కార్లో విద్యాపతి చెప్పాడు 30 లక్షల ఆస్తి గురించి. పాప 10వ ఏడు రాకుండా చచ్చిపోతే ఆ ఆస్తంతా శరణాలయానికి దక్కుతుందన్న సంగతి. రహస్యమంతా మంచులా విడిపోయింది. కాని పూర్తిగా చేతులు కాలాక వాళ్లు వెళ్లేసరికి శరణాలయం తాళం వేసి ఉంది. 10 రోజుల క్రితం పోలీసులు రైడింగ్ చేశారట. విద్యాపతి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి జైల్లో మంగమ్మని కలుసుకున్నాడు. ఆమె ఏమీ చెప్పలేకపోయింది. నెల నుంచి ముగ్గురు ఆమెకు కనబడలేదు. స్వామి విజయనగరం ప్రాంతంలో ఉన్నట్టు చెప్పింది. పైడితల్లి సరస్వతి ఎక్కడున్నారో ఆమెకు తెలియదు. ఎక్కడ విజయనగరం? విజయనగరం దగ్గర ఎక్కడ? కథ మళ్లీ మొదటికొచ్చింది. టైం 11 కావస్తుంది. ఇంకా 13 గంటలు. 11 AM. శ్రీకృష్ణ బాలికల శరణాలయం తరపున చందాకొచ్చినప్పుడు పైడితల్లి అనే చెప్పింది. ఎక్కడో విన్నట్టుందే అనుకున్నాను. మీ ఇంట్లో చూసినట్టు అప్పుడు జ్ఞాపకం వచ్చి ఉంటే ఎంత బావుణ్ణు అన్నాడు విద్యాపతి. ఎవరూ మాట్లాడలేదు. ఈ లోపులో శ్రీధర్ హాస్పిటల్కి ఫోన్ చేశాడు. పరిస్థితిలో మార్పు లేదు. మరింత దిగజారిందేమో కూడా. డాక్టర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇదంతా నాదే తప్పు. ఆ శరణాలయానికే డబ్బు వెళుతుందని తెలిసి పాపకిలా అయినప్పుడు దాని గురించి ఎంక్వైరీ చేయకపోవడం నాదే తప్పు. లాయర్నై ఉండి చిచి. పిడికిలి అరచేతితో కొట్టుకున్నాడు విద్యాపతి కసిగా. నువ్వేం చేస్తావ్? మాకే అనుమానం రాకపోతే అన్నాడు శ్రీధర్ దిగులుగా. విద్యాపతి అబ్రకదబ్ర వైపు తిరిగి నువ్వేం మాట్లాడ్డం లేదే అన్నాడు. ఏదో కలలో ఉన్నట్టు సాలోచనగా చూశాడు అబ్రకదబ్ర. అయినా చూస్తూ నెమ్మదిగా అన్నాడు, ఆలోచిస్తున్నాను. దేని గురించి? కొంచెంసేపు నిశ్శబ్దం. ఇంకా ఆలోచనల్లోనే ఉన్నట్టు, తనలో తను అనుకుంటున్నట్టు పైకన్నాడు. 10 రోజుల క్రితం ఓ కాలిపోయిన కాగితం ముక్క చూశాను, చదివాను కూడా.
సరిగ్గా జ్ఞాపకం రావడం లేదు. ఏంటది? నుదురు మీద వేళ్లతో కొట్టుకున్నాడు. ఏదో చదివాను. ఏదో ఆ కాగితం మీద ఊరి పేరుందా? అడిగాడు శ్రీధర్. అబ్రకదబ్ర మాట్లాడలేదు. ఆలోచిస్తున్నాడు. 12 అయింది. 12 నూన్. పాప ఇంకా అచేతనంగా ఉంది. శ్వాసకి సంబంధించిన కదలిక తప్పించి ఇంకే విధమైన కదలిక శరీరంలో లేదు. ఆక్సిజన్ ట్యూబ్ తన పని చేసుకుపోతుంది. కాళ్ళు చేతులు చల్లగా ఉన్నాయి. డాక్టర్ పార్థసారథి పాప వైపు చూస్తూ నిలబడ్డాడు. అతడి మనసులో ఒకే ప్రశ్న చాలాసేపట్నుంచి మెదులుతుంది. తను సరిగ్గా డయాగ్నోసిస్ చేయలేకపోతున్నాడా? వ్యాధి నిర్ధారణ కానంతకాలం ఏ డాక్టరు ఏమీ చేయలేడు. డాక్టర్ గొప్పతనం వ్యాధి నిర్ధారణ చేయడంలోనే ఉంది. అతడు ఆలోచిస్తున్నాడు. తను కాక ఈ స్థానంలో ఇంకో డాక్టరుంటే ఇంకోలా డయాగ్నైజ్ చేసి ఉండేవాడా? తన తెలియని తనంతో పరిస్థితిని ఇంతవరకు తీసుకొచ్చాడా? అదే జరిగుంటే అంతకంటే దారుణమో అవమానకరమో ఇంకోటి లేదు. అతడు పాప పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని కేస్ హిస్టరీ అంతా మొదటి నుంచి చదివాడు. ఎయిర్పోర్ట్లో పడిపోయిన దగ్గర్నుంచి ఈ రోజున తన పక్కనున్న స్థితి వరకు 21 రోజులు. ఒక్కో రోజు ఒక్కో సిమ్టం. చాలాసేపు దానివైపే చూస్తూ కూర్చున్నాడు. అతడి మెదడులో మాత్రం సముద్ర తరంగాల్లా ఆలోచనలు. ఎక్కడో ఏదో చెడిపోయింది. ఎక్కడో ఏదో మెలిక ఉంది. ఎక్కడ? గుండెలోనా? మెదడులోనా? లివర్లోనా? స్పైనల్ కార్డ్లోనా? అతడు లేచి నిలబడి పాపవైపు దీర్ఘంగా చూశాడు. తెల్లగా పాలిపోయిన శరీరం, పాయలుగా జుట్టు, వదులుగా గౌను, సన్నగా పొడుగ్గా కనబడుతున్న మెడ. అతడు తల వంచుకుని బయటకొచ్చాడు. పొడవుగా ఉన్న కారిడార్ రోగుల్ని నయం చేసి బయటి ప్రపంచంలోనికి పంపే రన్వేలాగుంది. అతడు 2 అడుగులు వేశాక అలికిడి వినిపించింది. తిరిగి చూస్తే శారద. డాక్టర్ అంది. అతడు మౌనంగా ఉన్నాడు. ఆమె ఒకే ఒక్క ప్రశ్న అడిగింది. పాప బ్రతుకుతుందా? నేనేమీ అనుకోను, గోల చెయ్యను. నిజాయితీగా చెప్పండి, పాప బ్రతుకుతుందా? ఆమె నిశ్చలత్వాన్ని చూసి అతడికి భయం వేసింది. అతడు నవ్వి, అదేంటమ్మా, ఎందుకంత అధైర్యం? పాప తప్పక బతుకుతుంది అనబోయాడు. కాని అనలేదు. ఆత్మవంచన చేసుకోవడం అంత సులభం కాదు. అబ్రకదబ్ర గదిలో ఒక్కడే ఉన్నాడు. అతడు ఒంటరిగా ఉండడాన్ని కోరుకుంటున్నాడు. ఆలోచిస్తున్నాడు. ఎప్పుడో అరక్షణం పాటు చదివిన ఆ కాగితంలో ఏముందో తిరిగి జ్ఞాపకం చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడి నుంచో పైడితల్లికి వచ్చిన ఉత్తరంలో ఒక వాక్యం. కాని విద్యాపతికి శ్రీధర్కి దానిమీద నమ్మకం లేదు. ఏముండి ఉంటుందందులో? దానివల్ల ఏం తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఉన్నారు. ఆ చేతబడి జరుగుతున్న ప్రదేశమెక్కడో తెలిసిన 2 చచ్చిపోయారు. మిగిలిన ఒక్కడు ఆ చేతబడి జరిగే ప్రదేశం దగ్గరే ఉన్నాడు. ఇంకెవరికీ దాని గురించి తెలీదు. ఎలా? శ్రీధర్ పూర్తిగా ఆశ వదిలేసుకున్నాడు. అతడు పైడితల్లి గదంతా వెతికి ఏ ఆధారమూ దొరక్క ఆస్పత్రికి బయలుదేరే సమయానికి విద్యాపతి ఇంట్లో డ్రాయింగ్ రూంలో అబ్రకదబ్ర ఆలోచిస్తున్నాడు. ఏదో ఒక వాక్యం, ఒకే ఒక్క వాక్యం. మొదటి ఉత్తరంలో మొదటి వాక్యమే అది. ఏంటది? మెదడులో ఎక్కడో నిక్షిప్తమైపోయిన జ్ఞాపకాన్ని వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడి 6th సెన్స్ చెబుతోంది. ఆ వాక్యంలోని పూర్తి పేరు, మనిషి పేరు ఉన్నాయని. అతడి 6th సెన్స్ చెబుతోంది. ఆ వాక్యంలోనే ఊరి పేరు, మనిషి పేరు ఉన్నాయని. లోపల విద్యాపతి కన్నడంలో ఏదో అంటున్నాడు. కాఫీ అన్న ఒక పదం అర్థమైంది. 2 నిమిషాల తర్వాత విద్యాపతి కూతురు కప్పుతో కాఫీ తీసుకొచ్చి పెట్టింది. కాఫీ చూడగానే అతడి ప్రాణం లేచి వచ్చింది. నిజానికి శ్రీధర్ కన్నా అతడు ఎక్కువ అలసిపోయినట్టున్నాడు. ఇంతలో బయట కారు చప్పుడైంది. శ్రీధర్ వచ్చినట్టున్నాడు. కిటికీలో నుంచి చూశాడు. ఎలా ఉంది? విద్యాపతి అడుగుతున్నాడు. అలాగే ఉంది శ్రీధర్ కంఠం. అబ్రకదబ్ర తల తిప్పుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. ప్రార్థించాడు. కళ్ల నిండా నీళ్లతో అతడు దేవుణ్ణి ప్రార్థించాడు. భగవంతుడా, ఇన్నాళ్ళు నేను దెయ్యాల గురించి ఆలోచించాను. చీప్ ట్రిక్స్ని, మ్యాజిక్లని ఉపయోగించి ప్రజల్ని ఆకర్షించడానికి ప్రయత్నించాను. ఈ క్షణం నుంచి నేనవన్నీ వదిలిపెడుతున్నానని ప్రమాణం చేస్తున్నాను. క్షుద్రదేవత ఆ చిన్నారి పాపను చంపకముందే నాకా ప్రదేశం పేరు జ్ఞాపకం వచ్చేలా చెయ్యి. ఇంకేమీ కోరనయ్యా నిన్ను. ప్రమాణం చేస్తున్నాను. దేవుడా, పాపని బ్రతికించు. ఏడుస్తున్నావా అంకుల్? అబ్రకదబ్ర చప్పున కళ్ళు తెరిచాడు. విద్యాపతి కూతురు ఎదురుగా నిలబడి ఉంది. అమాయకంగా అడుగుతుంది.
ఎప్పుడూ నవ్వుతూ తిరిగే బ్రాహ్మిణ్ అలా ఉండడం ఆ పాపకి చిత్రంగా ఉంది. అబ్రకదబ్ర తేరుకుని, అబ్బే ఏం లేదమ్మా అంటూ కళ్ళు తుడుచుకున్నాడు. పాప వెళ్ళిపోయింది. మళ్ళీ అతడు కళ్ళు మూసుకున్నాడు. 1 గంట కావస్తోంది. ఇంకా 11 గంటలు నా కూతురు మరణించడానికి అన్నాడు శ్రీధర్. విద్యాపతి జాలిగా స్నేహితుడి వైపు చూశాడు. కాలం ముందుకు నడుస్తున్న కొద్దీ శ్రీధర్ పిచ్చెక్కిపోయేలా ఉన్నాడు. అతడిని ఈ స్థితి నుంచి బయటకు తీసుకురావాలని విద్యాపతి, పద హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు. ఎందుకు? పేలవంగా నవ్వాడు శ్రీధర్. బ్రతికే అవకాశం ఆస్పత్రి కలిగిస్తుందంటే అక్కడికి వెళ్ళినా ఆశ ఉంటుంది. లేకపోతే వెళ్లడం అనవసరం. రాత్రి 12:30కి వెడదాం. అతడి కంఠం వణికింది. శవాన్ని తెచ్చుకోవడానికి. అతడి మనస్థితిని అర్థం చేసుకున్నట్టు విద్యాపతి భుజం మీద చెయ్యివేసి, కంట్రోల్ యువర్ సెల్ఫ్ శ్రీధర్ అన్నాడు. బ్రాహ్మణ్ కుర్చీ వెనక్కి వాలి, కంట్రోల్ యువర్ సెల్ఫ్ శ్రీధర్ అన్నాడు. బ్రాహ్మణ్ కుర్చీ వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఇంతలో బయట ఎవరో వచ్చిన శబ్దం వినిపించింది. విద్యాపతి బయటికెళ్లాడు. అతడి పల్లె నుంచి పాలేరు కొడుకొచ్చాడు. గదిలో శ్రీధర్, అబ్రకదబ్రా మిగిలారు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. బయట విద్యాపతి పాలేరు కొడుకుతో మాట్లాడడం వినిపిస్తుంది కన్నడంలో. చెన్నగిద్యా అని అడుగుతున్నాడతను. తమదియదిందా. తాగిపెట్టిన కప్పు మీద ఈగ వాలి ఉంది. శబ్దం చెయ్యకుండా ఫ్యాన్ తిరుగుతుంది. కిటికీలో నుంచి చేతులు కట్టుకుని నిలబడ్డ పాలేరు కనబడుతున్నాడు. హౌదు బుద్ధి, ప్రస్తకాగిహళ్ళి ఇంద బందిరా. వింటున్న అబ్రకదబ్రా కుర్చీలో నుంచి ఎగిరి దూకాడు. అతడి మెదడులో ఏదో మెరిసినట్టయింది. ప్రస్తాకాగిహళ్ళి బంద్రా, ప్రస్తాకాగిహళ్ళి బంద్రా. మళ్ళీ అను ఆ మాట. యువతరి గదిలో నుంచి ఒక్కసారిగా అరిచాడు. శ్రీధర్ ఆశ్చర్యంగా తలెత్తాడు. అబ్రకదబ్రా అది పట్టించుకోకుండా కిటికీలో నుంచి విద్యాపతితో అన్నాడు. ఇప్పుడేమన్నావు నువ్వు? మళ్ళీ అను. అతడెందుకు అడుగుతున్నాడో అర్థం కాక, ప్రస్తకాగిహళ్ళి ఇంద బందిరా ఇంకోసారి అన్నాడు విద్యాపతి. అంటే కార్యం కోసం ఊరొచ్చావా అని. అతడి తెలుగు అనువాదాన్ని బ్రాహ్మణ్ పట్టించుకోలేదు. మెదడులో నరాలన్నింటినీ కాన్సంట్రేట్ చేశాడు. మారుమూల నిక్షిప్తమైపోయిన జ్ఞాపకాల పొరల్లో ఏదో కదలిక. ప్రస్తాకాగిహళ్ళి ఇంద బంద్రా అనుకున్నాడు తనలో తనే. ఒక్కొక్క పొర విడిపోయింది. ప్రసా జ్ఞాపకం వచ్చేసింది. బిస్తా, ప్రస్తకాగిహళ్ళి ఇంద బంద్రా, బిస్తాపూర్ వెళ్ళి అందు ఆద్రా. గట్టిగా అరిచాడు ఆనందంతో. వచ్చేసింది, ఆ ఊరి పేరు వచ్చేసింది. అతడి కంఠం గదిలో ప్రతిధ్వనించింది. ఏంటి? శ్రీధర్ అడిగాడు కుర్చీలో నుంచి ఒక్క ఉదుటున లేస్తూ. బిస్తా వెళ్ళి ఆ ఊళ్ళో మంత్రగాడు అద్రా. అతడి పేరు ఏదో ద్రాతో పూర్తవుతుంది. బాద్రా, మాద్రా, వాద్రా. అతడిని కలుసుకోమని పైడితలికి ఉత్తరం వచ్చింది. అబ్రకదబ్రా చెప్పుకుపోతున్నాడు. శ్రీధర్ వినడం లేదు. వెంటనే ఫోన్ దగ్గరికి స్టూల్ లాక్కున్నాడు. నెంబర్ డయల్ చేశాడు. పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫీసులో తనకు తెలిసిన స్నేహితుడికి. అతడి చెయ్యి టెన్షన్తో వణుకుతోంది. అవతలి వైపు లైన్లోకి రాగానే, రామ్ సాహు అన్నాడు. స్పీకింగ్. నాకు అర్జెంటుగా ఓ ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి? అది బిస్తా. అది ఊరు పేరు, విజయనగరం దగ్గర. అది ఎక్కడుందో ఆంధ్రప్రదేశ్లో లిస్టు వెతికి చెప్పు. అర్జెంట్. ఎక్కడది? అవతలి వ్యక్తికి యువతలి వాళ్ళ ఆతృత అంతగా పట్టలేదు. తాపీగా అన్నాడు. బిస్తా? అవును, బిస్తా. వెతకనక్కర్లేదు. ఆ పేరుగల ఊరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు, నిశ్చయంగా చెప్పగలను. ధీమాగా వినిపించింది అవతలి వైపు నుండి కంఠం. కొంచెం చూడు, పోస్టాఫీస్ లేకపోయి ఉండొచ్చు. చూడక్కర్లేదు. శ్రీధర్ విసుగుతోనూ అసహనంతోనూ అరిచాడు. అంత ధీమాగా ఎలా చెబుతున్నావు? బిస్తా ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి. అవతలి కంఠం తాపీగా వినిపించింది. బిస్తా గురించి తెలీదా గురు? మంత్రగాళ్లకు పుట్టిల్లది. విజయనగరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఒరిస్సాలో. ఎవరినడిగినా చెప్తారు. నేను ఒరిస్సావాడినే కదా. గంజాం జిల్లాలోకి ప్రవేశించబోతుంటే రామ్ సాహు చెబుతూనే ఉన్నాడు. ఫోన్ పెట్టేశాడు శ్రీధర్. టైం చూశాడు. 2 కావస్తుంది. తలెత్తి స్నేహితులిద్దరి వైపు చూశాడు. టైం 2 కావస్తుంది అన్నాడు. ఇంకా 10 గంటలు. విద్య, నువ్వు కారు తీసుకెళ్ళు. ట్యాంక్ ఫుల్ చేయించు. ఎయిర్ రేడియేటర్ అన్నీ. బ్రాహ్మణ్, మోటార్ సైకిల్ మీద నేను హాస్పిటల్కు వెళ్తున్నాను. సరిగ్గా 5 నిమిషాల్లో నువ్వు అక్కడుండాలి. ఈ లోపులో పాపను చూసి వస్తాను. మన ప్రయత్నం సఫలం కాకపోతే తనని చూడడం అదే ఆఖరిసారవుతుంది. అతడి మొహంలో ఏ భావమూ లేదు. అతడిప్పుడు శ్రీధర్లా లేడు. 2-3 కోట్ల ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నప్పుడు నిర్ణయాలు తీసుకునే ఎగ్జిక్యూటివ్లా తొణక్కుండా ఉన్నాడు.
సరిగ్గా 2:15 కల్లా మనం ఈ ఊరి పొలిమేరల్ని దాటాలి. ఇక్కడి నుంచి విజయనగరం దాదాపు 800 కిలోమీటర్లు, మొత్తం 1000. మనం గంటకి 100 కిలోమీటర్లు కవర్ చేయాలి. బ్రాహ్మణ్, హరి అప్. ప్రశ్నలతోనూ అనుమానాలతోనూ టైం వేస్ట్ చేయడం తెలివి తక్కువ అని మిగతా ఇద్దరికీ తెలుసు. ఇక్కడి నుంచి ప్రతి క్షణము విలువైందే. మారు ప్రశ్న వెయ్యకుండా ఇద్దరూ తమ పనుల్లో నిమగ్నమయ్యారు. 10 నిమిషాలయ్యాక ఒక కారు ఆ ఊరి పొలిమేరలు దాటుతోంది. విద్యాపతి ఎక్స్పర్ట్ డ్రైవర్. ఏకాగ్రతతో డ్రైవ్ చేస్తున్నాడు. 100-110 మధ్య వెళుతోంది కారు. అతడి పక్కనే అబ్రకదబ్ర కూర్చుని ఉన్నాడు. ఎవరూ మాట్లాడడం లేదు. వెనక సీటుకి ఆనుకుని కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు శ్రీధర్. అతడి పక్కనే సంతాన్ ఫకీరిచ్చిన కర్ర ఉంది. ఇంతవరకు తులసీదళం శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఆడియో 15వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.